ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ ద్వారా చూద్దాం. ఫ్యాక్టరీలు, బాయిలర్లు, బీమా మరియు వైద్య సేవల శాఖ మంత్రి గారు ఫ్యాక్టరీల బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I request to move for a leave to introduce the Factories Andhra Pradesh Amendment Bill number 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఫ్యాక్టరీల సవరణ బిల్లు 25ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది, బిల్లును సభలో ప్రవేశపెట్టటమైనది. గౌరవ మంత్రి గారు ఫ్యాక్టరీల బిల్లు 2025ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. I request to move that the Factories Andhra Pradesh Amendment Bill 2025 be taken into consideration. క్లుప్తంగా బిల్లు గురించి. ఫ్యాక్టరీస్లో పనిచేసే కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 1948లో ఫ్యాక్టరీస్ చట్టం చేసింది. తద్వారా కాలంలో తయారై విధానాలు మారడం, పరిశ్రమల్లో కొత్త ప్రమాదాలు రావడం, ఉద్యోగుల విధానం మారడం, అంతర్జాతీయ ఒప్పందాలు, కోర్టు తీర్పులు, పరిశ్రమల నుండి వచ్చిన అభ్యర్థనలు, అలాగే వ్యాపార సౌలభ్యం కోసం కేంద్ర సిఫార్సులు ఆధారంగా ఈ చట్టం చాలాసార్లు సవరించబడింది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణకు అనుగుణంగా కార్మికుల రక్షణతో పాటు పరిశ్రమలకు సౌలభ్యం కలిగించేలాగా ఈ కొత్త సవరణలు ప్రతిపాదించబడ్డాయి. ఈ సవరణల ముఖ్య ఉద్దేశాలు పని గంటల్లో సరళత, క్రమబద్ధమైన విశ్రాంతి సమయాల్లో కలిపి రోజువారీ పని గంటలు పెంచడం, అలాగే అదనపు పని గంటలని దినాన్ని పెంచడం, ఓవర్ టైం వలన పరిశ్రమలకు ఎక్కువ నిర్వహణ సామర్థ్యం కలుగుతుందని, అలాగే మహిళా కార్మికుల భాగస్వామ్యం, రాత్రి షిఫ్ట్లలో కూడా మహిళలకు భద్రత, గౌరవం కలిగేలాగా పనిచేసే అవకాశం కల్పించడం, సమాన ఆర్థిక అవకాశాలు అందించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచడం, తాజా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగేలాగా ఆధునిక ఉత్పత్తి అవసరాలకు సరిపడే విధంగా కార్మిక చట్టాలను సవరించడం, కార్మికుల రక్షణ, కార్మికులకు విశ్రాంతి సమయం, అదనపు పనికి ఓవర్ టైం చెల్లింపు, భద్రతా చర్యలు, సంక్షేమ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించడం, ఆర్థిక వృద్ధికి తోడ్పాటు, కార్మికుల హక్కులను కాపాడుతూ పరిశ్రమల వృద్ధిని కొనసాగించడం, దేశ ఆర్థిక వ్యవస్థని బలపడేలా చర్యలు తీసుకోవడం ఈ బిల్లు ద్వారా పై నిర్ణయాలు అమలు చేసే ఉద్దేశం. ఇప్పుడు విషయం ఫ్యాక్టరీల బిల్లు 2025ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది, బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుంచి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుంచి 8 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. గౌరవ మంత్రి గారు ఫ్యాక్టరీల బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. I request to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు ఆఖరిసారి అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు.
ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందింది. ఆఖరిసారి ఎందుకన్నానంటే బిల్లులు అయినాయి. ఫస్ట్ మినిస్టర్ గారు చెప్తారు, తర్వాత 3 to 345 దాకా మెంబర్స్, 345 నుంచి 4. ఇప్పుడు లఘు చర్చ. గౌరవనీయ నీటిపారుదల శాఖ మంత్రులు, జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈవేళ భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ, ఒక ధాన్యాగారం అని పిలువబడుతుందన్న. ఈరోజు వ్యవసాయకమైనటువంటి అతి ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి. అదేవిధంగా ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 170% మంది ఈరోజు వ్యవసాయ మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి వ్యవసాయానికి ఆయువు పట్టు, అటువంటి వ్యవసాయానికి ఆధారం జలవనరులు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. అందుచేతే ఈరోజు రాష్ట్ర ప్రగతిలో కానీ రాష్ట్ర పురోగతిలో కానీ జలవనరుల శాఖ యొక్క పాత్ర అనేది చాలా చాలా కీలకమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019, 2024లో జరిగినటువంటి విధ్వంసం నుండి మళ్ళీ ఈ రాష్ట్ర జలవనరుల శాఖ పరిస్థితిని గాడిలో పెడుతూ జల సంపదను సృష్టిస్తూ మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారో మరి ఆయన ఆలోచనకు అనుగుణంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ, ఎందుకంటే మరి మనందరం కూడా చూసాం ఏదైతే మరి మన అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి 10 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టాడో అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా 18,000 కోట్ల మరి బిల్లులు